ఈ కార్యక్రమము ఒక 5 నిమిషాల్లో ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. దయచేసి మనందరూ ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మరి ప్రార్థిస్తున్నాం. ఎక్కడున్నా మీకు చెప్తున్నా, నేను కార్యకర్తగానే ఉన్నా. ఈ రోజు కూడా నాయకుడిని ఏ రోజు కూడా నేను అనుకోలేదని కూడా మీకు గర్వంగా చెప్తున్నా. ఎప్పుడో చిన్నప్పుడు 16 ఏళ్ల వయసులో 1988లో రాజారెడ్డి గారితో మా ప్రయాణం ప్రారంభమైంది. 1988లో నేను కాలేజ్ చైర్మన్ గా ప్రయాణం ప్రారంభమైతే 88 నుంచి 2024 36 సంవత్సరాలు రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రయాణం చేశారు. నాకు వ్యాపారంలో కూడా ఏమీ లేవు కాబట్టి 24x7 24x7 మీలో ఒకటిగా మీతోనే ఉంటాను, మీ మనిషిగా ఉంటాను. మీరందరూ సభ జరిపించుకునేలాగా నా ప్రవర్తన ఉంటుందని కూడా నీకు తెలియజేస్తూ, చాలా మందికి వేదిక పైన మంచి నాకున్న వ్యసనం, నాకున్న వ్యాపారం, నాకున్న వ్యాపకం మీతో కలిసి ప్రయాణం చేయడం, నీ కష్ట సుఖంలో భాగస్వామి కావడం, మీ కుటుంబంలో ఒక్కడిగా ఉండడం, పూర్తి సమయం మీలో ఒక్కడిగానే ఉంటా. నాయకుడిగా అయితే ఉండడం, మీ కుటుంబ సభ్యుడిగా మీతో ఉంటా. నాకు రాజశేఖర్ గారు నేర్పించింది, రాజశేఖర గారు నేర్పించింది, ఈరోజు మన ప్రతిమ నాయకుడు జగన్మోహన్ గారు నేర్పించింది. నమ్మిన వ్యక్తుల కోసం అవసరమైతే ప్రాణమైన ఇవ్వాలి అని నేర్చుకున్నా. అలాంటి వ్యక్తులను నేను నీకు మాటిస్తున్నా. మీ కుటుంబంలో ఒకటిగా మా పార్లమెంటు సభ్యుడు, అర్ధరాత్రిలో మా పార్లమెంటు సభ్యుడిని నేను కలవచ్చు, పొగలైనా కలవచ్చు, కష్టం వచ్చినా కలవచ్చు, ఇంట్లో శుభకార్యమైన వినవచ్చు. మాకెప్పుడు మా పార్లమెంటు సభ్యుడు మాకు అందుబాటులో ఉంటాడు. పిలిస్తే కొన్ని గంటల్లో మా ఇంటికి వస్తాడు, మా ఊరికి వస్తాడు అని మీరు సభ జరిపించేలా నా ప్రవర్తన ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నా. ప్రతి పంచాయతీలో కూర్చుంటా, మీ కుటుంబంలో మాట్లాడతా, మీ ఊరులో మాట్లాడతా. కొంత సమయం తీసుకున్నా కూడా మీతో పాటు ఉండి మీ అందరి కష్ట సుఖాల్లో, మంచి చెడ్డల్లో అన్నిట్లో భాగస్వామి. మీ చిన్న పనికి కూడా పెద్ద పనికి కూడా ఒక ఫంక్షన్ కైనా మా పార్లమెంట్ సభ్యుడు మాతో ఉంటాడో వస్తాడని మీరు గర్వంగా చెప్పుకునేలాగా నేను ప్రవర్తిస్తానని తెలియజేస్తూ, నేను మొన్నే చెప్పా, నీటి సమస్య కొంత మనకు వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది, నీళ్లు వదలబోతున్నాం. మొన్నే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేశారు. మళ్ళా చెప్తున్నా, కొన్ని నెలల్లోనే ఈ ప్రాంతానంతా కూడా సస్యశ్యామలం చేయబోతుంది ఆ ప్రాజెక్టు. ఇదే కూడా కాదు, ముఖ్యమంత్రి గారితో, ముఖ్యమంత్రి గారి కుటుంబంతో చిన్నప్పటి నుంచి పెరిగిన వ్యక్తిగా మీకు మాటిస్తున్నా. ఈ ప్రాంత అభివృద్ధికి ఎన్ని కోట్ల 100 కోట్ల నిధులైనా వాసనతో కలిపి, వాసన నేను మీ ఇద్దరం కలిసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేయడంలో మా బాధ్యతగా ఉంటామని, అభివృద్ధి చేస్తామని, మీకున్నటువంటి ప్రతి సమస్యను కూడా అభివృద్ధి నుంచి, సంక్షేమం నుంచి, మీకు సంబంధించినటువంటి వ్యక్తిగత అవసరాల ప్రభుత్వంతో ఉన్న ప్రతి అవసరాల నుంచి కూడా మా సమస్యగా తీసుకొని బాధ్యతగా పనిచేస్తామని, అందుకు పూర్తి సమయం మీతో పాటు వెచ్చిస్తానని, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ శిరస్సు వంచి ప్రార్థిస్తూ నమస్కరిస్తూ. అదే RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.